హాయ్, నా పేరు రాధా అండి. ఓకే. ఆధాన్ మీడియా నుంచండి. ఓకే. ఓకే. హాయ్, మాది అమలాపురం అండి. ఓహ్! అంజి గారు, మేము తిరిగిన వీధులంటా మీరు సినిమా చూపించారు. చాలా హ్యాపీ అండి. హ్మ్. చాలా సంతోషం. అమలాపురంలో ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రా పెడతారు. ఏదైనా ప్రోగ్రామ్ మన నవరాత్రులు జరుగుతుంటే ఆ కోణంలో పెట్టారేమో అనుకున్నాను నేను. ఓకే. 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 ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రాని తీసుకెళ్ళి అక్కడ పాటలు పాడిస్తారు. ఓకే. ఓకే. ముందుగా హాయ్ అనే సినిమా మన గోదావరి జిల్లాలో తీసినందుకు వాసు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఓకే. గోవాలో తీసిన సినిమా అయినా అట్టర్ ఫ్లాప్ అవ్వచ్చు, కానీ గోదావరి పరిసరాల్లో తీసిన సినిమా ఫ్లాప్ అవ్వదు. ఇది చాలా గోదావరిలో చాలా మంది ఉన్నట్టున్నారు ఇక్కడ. ఆ, దాని గురించి మీరు ఏమంటారు? అసలు గోదావరి పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమా భీమవరంలో నుంచి కానీ అక్కడ వెటకారం అదంతా. లాస్ట్ టైం ఒక సినిమా ప్రభాస్ గారి ఏదో చాలా తక్కువ ఆడిన సినిమా. అప్పుడు మా ఓడు అంటాడు భీమవరంలో ఒకడు, ఒరే ఆయన తీసుకెళ్ళి మొగల్తూరు కాలగట్ట అంటే తీసుకెళ్ళి నరసాపురం ట్రైన్ ఎక్కిస్తే సూపర్ హిట్ అయిపోతారు సినిమా, అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళారా అన్నాడు. అంటే సినిమా ప్యాషను మన ఏరియాలో ఎక్కువ ఉంటుందండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే టీ తాగుతూ మాట్లాడుకోరు, సినిమా చూస్తూ మాట్లాడుకుంటారు. అలా ఈ అనే సబ్జెక్ట్ని గోదావరి జిల్లాలో ఆ నీళ్ళ ట్యాంకులు ఎన్ని ఖర్చు పెట్టారు, ఎలా తీశారు, ఆ టైంలో మేము కూడా అక్కడే ఉన్నాము. దాని గురించి చెప్పండి. అంటే జనరల్లీ నేను పుట్టి పెరిగిందంతా కూడా పాలకొల్లు. ఆ సరౌండింగ్స్ మొత్తం మా ఫాదర్ది కోకోనట్ బిజినెస్, కొబ్బరికాయ వ్యాపారం. సో ఆ సరౌండింగ్స్ అంతా కూడా బాగా పట్టున్న ఏరియా నాకు. అంటే ఎప్పుడు కూడా నేను అక్కడ అంటే నాకు జనరల్లీ మంత్కి అట్లీస్ట్ ఒక 10 డేస్ అన్నట్టు సైడ్ ఉంటాను. ఎప్పుడు నేను అక్కడ ట్రావెల్ చేస్తున్నా కూడా ఒక కళ్ళుకి ఒక తెలియని ఒక ఆనందం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ట్రావెల్ చేసేటప్పుడు. ఆ పచ్చదనం కానీ అక్కడ ఉండే కాలువలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు నా మైండ్లో తిరుగుతూ ఉండేది. నిజంగా దీన్ని కేరళలో ఎప్పుడు కూడా మలయాళం సినిమాలు చూసినప్పుడు కేరళ వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరిస్తారని, అంతకన్నా అందం ఇక్కడ మన దగ్గర ఉంది, ఎప్పుడన్నా చూపించాలి ఛాన్స్ దొరికినప్పుడు అనుకున్నా. ఛాన్స్ దొరికింది, చూపించేసాం అంతే. అండ్ వర్షం అంటారా, కరెక్ట్గా యాక్చువల్లీ ఏంటంటే అందరూ వర్షాలప్పుడు షూటింగ్ చేయరు, జనరల్లీ ఆగుతారు. ఈ సినిమాకి ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడే షూటింగ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ కథ ఇవన్నీ మీకు గెదార్స్ గురించి తెలియదు ఏముంది. ఆ రుబ్బి కొంచెం బయట తీసుకొచ్చినప్పటికి వర్షాలు వెళ్ళిపోయినాయి, ఎండాకాలం వచ్చేసింది, శీతాకాలం వెళ్ళిపోయింది, ఎండాకాలం వచ్చేసింది. సో మళ్ళీ వర్షాలు క్రియేట్ చేయాలి. అందుకని చెప్పి మబ్బు సూర్యుని కవర్ చేసినప్పుడే షార్ట్లు తీసాడు చాలా వరకు, ఎందుకంటే ఆ లైటింగ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి. అదేవిధంగా జనరల్గా ఏంటంటే ఈరోజు ఉన్న బిగ్గెస్ట్ కంఫర్ట్ ఏంటంటే సీజీలో రెయిన్ వేయటం. నేను అడిగింది అంటే అట్లా వద్దు, అంటే అట్లా వద్దు, ఒరిజినల్ రెయిన్లోనే షూట్ చేద్దామని చెప్పి ఆ సన్నని మబ్బు కవర్ చేసినప్పుడే షార్ట్ తీశారు. అండ్ ఒరిజినల్ రెయిన్సే మొత్తం మోటార్స్ అన్నీ కొని దాని సెటప్ అంతా కొని ఇంచుమించు బ్యాక్గ్రౌండ్లో 1 కిలోమీటర్ రోడ్డు తడిపేవారు. అండ్ ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న మట్టి గిట్టి అంతా ఇంక్లూడింగ్ ఎక్కడైనా షూట్ చేస్తే, ఎందుకంటే వర్షం కురిసినప్పుడు మొత్తం కూడా తడిగానే ఉంటుంది అంతా కూడా. ఆ తడంతా వీళ్ళు షార్ట్కి ముందు ప్రిపేర్ చేసుకోవడం, ఆ ఎండాకాలం కదా అది ఎండిపోయింది ఫట్టుని, మళ్ళీ షార్ట్ అంటే మళ్ళీ క్రియేట్ చేయడం. అరవింద్ గారు ఏంటంటే యూనిట్ అమలాపురం వెళ్ళింది, రావట్లేదేంటి అంటే చివరికి వర్షాకాలం అయిపోయి వచ్చారు వీళ్ళు. అది ఒరిజినల్గా అయితే అయ్యింది. బట్ సినిమాలు సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం మరీ రెయిన్ ఎక్కువ అయిపోయింది అన్న ఫీలింగ్తో కొంచెం తగ్గించాం. యాక్చువల్ కొన్ని సీన్స్ తగ్గించుకున్నాం, రెయిన్లో ఉన్న సీన్స్. ఎందుకంటే లేదంటే మీకు ఏమవుతుందంటే థియేటర్లో ఎప్పుడైతే ఆ డిటిఎస్లో కానీ ఇట్లో కానీ ఆ రెయిన్ సౌండ్ అలా వెళ్తున్నప్పుడు ఒక ఇయర్కి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత తెలియని ఒక అన్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది. అది ముందే ఊహించి కొన్ని తగ్గించుకున్నాం. యాక్చువల్లీ షూట్ చేసిందైతే కనుక రెయిన్ వెర్షన్ మొత్తం ఒకటి ఉంటుంది.